మసక బారుతున్న బంధాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా తరచుగా వార్తల్లో వస్తున్న విషయాలు తల్లిని చంపేసిన కొడుకు, భార్యని చంపేసిన భర్త, భర్తను చంపేసిన భార్య, పిల్లలను చంపేసిన తల్లి, ప్రియురాల్ని చంపేసిన ప్రేమికుడు, ప్రేమికుడిని చంపేసిన ప్రియురాలు, ఇలా రకరకాలుగా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ప్రేమ కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ప్రేమే వాళ్లకు కావాలి అనుకుంటే వాళ్ళని హత్య చేయడం వల్ల వాళ్ళు పొందేది ఏంటి? జైలుకు వెళ్ళడం తప్ప. ఎందుకు అసలు వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి? సో దీనికి సంబంధించి మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొని తన విశ్లేషణ అందించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ సజయ గారు ఉన్నారు. సజయ గారు నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే సజయ గారు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఇవి చూస్తూ ఉన్నాం. రెగ్యులర్గా ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక సైడ్కైనా కానీ తప్పకుండా ఇలాంటి వార్త మనం చూస్తున్నాం. రకరకాలు, ఒకటని కాదు. తల్లిని చంపేసిన కొడుకనో, లేకపోతే పెళ్ళైపోయిన తర్వాత భర్తను చంపేసిన భార్యనో, సుపారీలు ఇచ్చి మరి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపేసిన వాళ్ళు, పిల్లల్ని వేరే అక్రమ సంబంధం కోసం పిల్లల్ని చంపేస్తున్న తల్లులు, ఇలా రకరకాలుగా చూస్తూ ఉన్నాం. సో ఏం జరుగుతోందంటారు? మీరు కూడా చాలామంది ఇలాంటి వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడుంటారు. అసలు ఆ టైంలో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? మానసిక పరిస్థితులు వరకు కన్నా అంటే అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది ఫస్ట్ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంటే పెరుగుతున్నటువంటి అంతరాలు అనేవి చాలా బలంగా పనిచేస్తున్నాయి. సామాజిక అంతరాలు కనిపించకుండా కనిపిస్తూ చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అంటే అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీని ప్రభావము పిల్లల మీద చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకనంటే మనకి చాలా ప్రపంచం ఈరోజు మన చేతిలో ఉంది. ఫోన్స్ ద్వారా, నెట్ ద్వారా ఇట్లా రకరకాలుగా కనిపిస్తుంది. దీని ప్రభావం అనేది చిన్నది కాదు. మనము అది సజయ గారు, మీ ఆడియోలో వీడియోలో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. మనతో పాటు డాక్టర్ సి వీరేందర్, ప్రముఖ సైకాలజిస్ట్ జాయిన్ అయ్యారండి. వీరేందర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? సో చాలా ఎక్కువగా ఈ మధ్య ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. తల్లిని చంపేసిన కొడుకు డబ్బు కోసం, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపేస్తోంది భార్య, ప్రియురాలు చంపేస్తున్నాడు ప్రియుడు, కన్న పిల్లల్ని చంపేస్తోంది తల్లి. ఏం జరుగుతోందంటారు? ఒకటి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ ట్రావెలింగ్ లైఫ్ విత్ వెరీ హై అట్మోస్ట్ అల్ట్రా స్పీడ్ లో బయలుదేరుతున్నాం. దాంతో ఏం జరుగుతుందని అంటే, ఎక్కువ మంది జీవితాల లోపల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఏం జరుగుతుంది అని ఆలోచించే వ్యవధి కూడా లేకుండా పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరింట్లో అయినా, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కూతురు వాళ్ళ అమ్మని చంపడానికి మనం ఒక 4-5 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఎక్కడైతే ఫ్యామిలీ డిస్ఫంక్షనాలిటీ ఉంటుందో, అంటే తల్లి తండ్రి మధ్యలో సరి అయిన సహాయం లేకపోవడం, లేదు రెండవ పెళ్లిలు కావడం, ఆ పెళ్ళైన దాంట్లో చాలా వైలెన్స్ తో కూడిన వాతావరణం ప్రతిరోజు ఉండగలగడం, తర్వాత పిల్లలకు తల్లికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేకపోవడం, ఇది మేజర్ గా కాన్ఫ్లిక్ట్ కు దారి తీయడం ఒక కారణం. రెండోది, ఈ టూ మచ్ ఆఫ్ ఏమంటాం సోషల్ మీడియాలో ఉండడం వలన ఈ రాంగ్ పీపుల్ స్టార్టెడ్ గివింగ్ ఆల్ అన్హెల్ప్ఫుల్ మెసేజెస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో జరిగే వాటికి పెద్ద గ్లామర్ ఉన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ అవి చూసి అవి నిజమే అనుకుని వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ మిస్ అయిపోతున్నాం, మనకి ఇవి లేవే అనే బాధతోటి అట్లాంటి కాపీ చేయడానికి వాళ్ళు ఓన్ చేసుకుంటారు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ని. దాంతో యాజ్ టీనేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అంటాం కదా, ఒక మెంటల్ పర్సనాలిటీ ఫామ్ అయ్యే ఏజ్. దానిలో ఏ ఇన్ఫర్మేషన్ మనం పడితే ఆ ఇన్ఫర్మేషన్ గానే బ్రెయిన్ వైరింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ పీర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు అవతల వాళ్ళు చెప్పిన వాడిని యాక్టివ్గా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మూడోది ఏంటంటే, మనం ఎమోషనల్ గా సైకలాజికల్ గా చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇట్లాంటి హత్యలు చేయడానికి
దారి తీసే పరిస్థితులు ఎవరు చూసినా వాళ్ళందరి లోపల ఆల్రెడీ ఒక సైకోపథాలజీ ఉంటుంది వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాటిని గుర్తించి వాటిని ఎట్లా ట్రీట్మెంట్ ఇప్పియాలి అనే వ్యవస్థ కానీ అవేర్నెస్ కానీ మన సమాజంలో ఎవరి దగ్గర లేకపోవడం మూలాన ఆ పిల్లలు అది వాళ్ళకు వచ్చే ఆలోచనలు భావనలు అన్ని కూడా నిజమే అనుకుంటారు. అనుకొని వాళ్ళు అట్లే ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే ప్రేమకు సంబంధించిన ఫీడ్బ్యాక్ కానీ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కువ సినిమాల నుంచి వచ్చింది. సినిమాలో ఏం చూపిస్తారు? ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు, ఎంతమందిని చంపచ్చు, ఎంతమందిని మోసం చేయొచ్చు, ఈవెన్ తల్లిదండ్రులను ధిక్కరించవచ్చు, కుటుంబాన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు. ఇట్లాంటి రాంగ్ మెసేజ్లు పిల్లలు పుట్టి నుంచి ఇప్పటి వరకు మనం కొన్ని వేల సార్లు వాళ్ళ బ్రెయిన్ లో ఇన్స్టాల్ చేసినాం. కాబట్టి ఏమవుతుంది? దీని ద్వారా మనం అన్హెల్ప్ఫుల్ డేటా ఇవ్వడం కాకుండా ఒక ఉపయోగం లేని వాల్యూస్ ని బిలీఫ్ సిస్టమ్ వాళ్ళను మనం ఇన్స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మనుషులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న, వాళ్ళు విన్న, వాళ్ళ అనుభూతి చెందిన ఇన్ఫర్మేషన్ లోంచే వాళ్ళ పర్సనాలిటీ ఒకటి తయారవుతుంది. సో అలాంటి పర్సనాలిటీ లెన్స్ లో చూసినప్పుడు ఏమవుతుంది? ఇదేమి తప్పు కాదనిపిస్తుంది. ప్రేమ కోసం ఈ మాత్రం చేయకుంటే అసలు మనది ఏం ప్రేమ అనిపిస్తుంది. కాబట్టి పిల్లలు ఇట్లాంటి పద్ధతులకు, ఇట్లాంటి ఘాతకానికి ఒడిగడుతుందని చెప్పొచ్చండి. ఓకే, సజయ గారు, తల్లిదండ్రుల పెంపకంలో లోపం కారణంగానే ఇలా జరుగుతోంది అని చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం. సో మీకేమనిపిస్తోంది? తల్లిదండ్రుల పెంపకంలో లోపం వల్లనే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయంటారా? అంటే చాలా సులభం అండి తల్లిదండ్రుల మీదకి నెట్టేస్తే ఇట్లాంటి అప్పుడు వాళ్ళకు మాత్రమే బాధ్యత ఉన్నట్టు సమాజంలోని ఇతర వ్యవస్థలకు ఏ బాధ్యత లేదన్నట్టు అయిపోతుంది. ఇందులో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. కానీ తల్లిదండ్రులను మాత్రమే నేరస్తులుగా చూపిస్తే గనక ఈ సంఘటనలు ఎప్పటికీ కూడా అడ్రస్ చేయకుండా అయిపోతాయి. మనం ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాం. నిజానికి దీంట్లో ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఇలాంటి అంశాలు జరిగినప్పుడు కేవలం నేరం జరిగినప్పుడు మాత్రమే పోలీసులు వచ్చి లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఇట్లాంటివి కాదు. నిజానికి విద్యా వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? మరి పాఠశాలల్లో ఏం చెప్తున్నారు? అసలు చెప్తున్నారా, చెప్పట్లేదా, అడ్రస్ చేస్తున్నా అంటే సామాజిక పరమైనటువంటి అంశాలని మనకి సంబంధం లేదు, విద్యా వ్యవస్థకు సంబంధం లేదు, అది మార్కులకు మాత్రమే అనేటటువంటి ఒక ధోరణి పెరిగిపోవటము, ఒక పోటీ ప్రపంచాన్ని సృష్టించటము, ఆ పోటీ ప్రపంచంలో పాల్గొనలేనటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ధోరణిలోకి వెళుతున్నా లేకపోతే పోటీ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కానీ అంటే ఈ పోటీ ప్రపంచంలో నేను తప్పించి ఇంకొక అవకాశం ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు చర్చకు కారణమైనటువంటి దాంట్లో కూడా అంటే సొంత పిల్లలే తల్లిదండ్రుల్ని ఎందుకు చంపేస్తున్నారు? అది ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. దీంట్లో జెండర్ కోణం ఉందా లేదా ఇవన్నీ వేరే విషయం. అంటే ఆడపిల్లలు చంపకూడదు, మగ పిల్లలు చంపాలి ఇట్లాంటి మాట్లాడుకోవద్దు మనం. అసలు అంటే పిల్లలు అంత ప్రమాదకరమైనటువంటి ఆలోచనలోకి ఎందుకు వెళుతున్నారు? దానికి కారణం ఏంటి? అంటే ఎక్కడా కూడా నేను అనుకున్నది సాధించకపోతే గనక నేను ఎంత దూరమైనా వెళతాను అనేటటువంటిది ఇది వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది సమాజం నుంచి వస్తున్నటువంటి అంశము. ఇందాక వీరేందర్ గారు చెప్పినట్లు అది సినిమాలు ఒక పార్ట్, మీడియా ఇంకొక పెద్ద పార్ట్, ఇప్పుడు సోషల్ మీడియా ఇంకొక పార్ట్, అట్లానే విద్యా వ్యవస్థ. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు ఆలోచిస్తున్నాయా? విద్య అంటే ఈ సామాజిక సంబంధాలలో మార్పులని లేకపోతే వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటటువంటి దాని మీద ఎక్కడైనా సీరియస్ గా ఒక రీసెర్చ్ కానీ లేకపోతే దానికి సంబంధించినవి ఏం తీసుకుంటున్నారు? ఇది అసలు ప్రభుత్వాది నేతలకి అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యవస్థలకి ఈ అంశాల మీద పట్టించుకోకుండా కేవలం తల్లిదండ్రుల మీద బాధ్యత వేసేస్తే తల్లిదండ్రులు గిల్టీగా మిగులుతారు తప్పించి తల్లిదండ్రులు ఈ క్రమంలో ఉండరు కదా. అంటే తల్లిదండ్రులను కూడా ఈ సమస్యలో భాగం చేసుకుని ఆలోచిద్దాము అనే వైపుగా ఏ ప్రయత్నమైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగింది? ఎప్పుడు కూడా ఒక సంఘటన జరగంగానే ఈ రకమైనటువంటి చర్చల్లోకి వస్తాము,
ఆ తర్వాత మీడియా వస్తుంది, లేకపోతే మాలాంటి వాళ్ళం వస్తాం. కానీ ప్రభుత్వాల వైపు నుంచి ఏం జరిగింది, ఎక్కడన్నా ఒక కాంక్రీట్ గా ఇగో ఈ సమస్యను అడ్రస్ చేయడానికి మేము ఈ రకమైనటువంటి ఒక లాంగ్ స్టాండింగ్, ఒక రోజుతో కాదు, అది ఒక్క రోజుతో అయ్యే విషయం కాదు. కానీ ఏం చేశారు? ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, స్త్రీల మీద అత్యాచారాలు, దిశ సంఘటన జరిగింది తెలంగాణలో. ఆ తర్వాత ఏం చేశారు? అట్లాంటి సంఘటనలు జరగకుండా ఒక లాంగ్ టర్మ్ క్యాంపెయిన్ ఏమన్నా చేశారా? లేకపోతే మేము దాని మీద ఎన్కౌంటర్ చేశాం కాబట్టి మా పని అయిపోయింది, ఇంకా అంతకు మించి ఏం లేదని అనుకుంటున్నారా? జరుగుతూనే ఉన్నాయి కదా. కానీ అంటే దాని ఇంకా లోతుగా వెళ్ళి దాని గురించి సమాజము ఒక కాన్షియస్నెస్ తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి అవగాహన గాని, ఆ వైపు ఆలోచన ధోరణి గాని ప్రభుత్వాలకు లేదు. ఇది కేవలము కుటుంబాలు, వ్యక్తుల సమస్య కాదు, సమాజపరమైనటువంటి సమస్య. ఆ సమాజపరమైనటువంటి సమస్య పట్టించుకోనంత కాలము ఇలా తల్లిదండ్రులు బలవచ్చు, పిల్లలు కూడా బలవచ్చు, ఇంకెవరైనా కూడా బలవచ్చు. రైట్ రైట్ వీరేందర్ గారు, చాలా మంది ఇటువంటి రోజు చూస్తున్నప్పుడు ఒక నార్మల్ డిస్కషన్ వస్తూ ఉంటుంది. చంపేసే కన్నా ఆ బంధం నుంచి బయటపడితే, అంటే బయటికి వెళ్ళిపోవడము, ఈ బంధం వద్దు నాకు అని అనుకోవడము బెస్ట్ కదా. ఎందుకంటే చంపడం వల్ల యూజ్ ఎవరికి? ఎవరైతే చంపేస్తున్నారో వాళ్ళు జైలుకి తప్పకుండా, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సో ఇవాళ కాకపోయినా ఒక 4 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు దొరకాల్సిందే. సో ఇలా చేసే బదులు ఇది చంపడం ఎందుకు? దీని బదులు ఆ బంధం నుంచి బయటకు వచ్చేసి సరిపోతుంది కదా, ఆ పిల్లల్ని వదిలేస్తే సరిపోతుంది కదా, మా అమ్మ దగ్గర డబ్బులు లేవు, మా అమ్మని వదిలేస్తే సరిపోతుంది కదా, భర్త నాకు వద్దు అనిపిస్తుంది, భర్తని విడాకులు తీసుకోవచ్చు కదా, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎందుకు అలా ఆలోచించట్లేదు అంటారు? లేదండి, యాక్చువల్ గా ఇది చాలా మంచి ప్రశ్న ఇస్తారు మీరు. ఏంటంటే మనం రివర్స్ గా ఆలోచించాలి దీన్ని. అంటే పెళ్ళి అనేది మనిషి జీవితానికి ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ ప్రైడ్ కి ఎంత ఇంపార్టెంట్, దాని ద్వారా వచ్చే సోషల్ స్టేటస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నువ్వు హంతకురాలివి లేదా హంతకుడివి అనే బ్రాండ్ కంటే చాలా పవర్ఫుల్ అనమాట అది. అందుకోసమే హత్య చేయడానికైనా రెడీ అవుతున్నారు, కానీ పెళ్లిని నిరాకరించడానికి ఇంట్లో ప్రెషర్ ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. కాబట్టి పెళ్లికి సంబంధించిన మిత్తులు మన దేశంలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సోషల్ ప్రైడ్, సోషల్ పెళ్లి చేసుకోకపోవడం ఉన్న స్టిగ్మా ఏదైతే ఉందో దాటిని మనము రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందని పదే పదే మనకు చెప్తూ ఉన్నాయి. తర్వాత ప్రేమించిన వారి కోసం వాళ్ళను హత్య చేస్తున్నారు. అంటే ఎవరికి ఏం చెప్పాలని వీళ్ళ ఉద్దేశం? ఎవరికి ఏం చెప్పాలని వాళ్ళు ఇంత అంటే ఘాతుకానికి తెగబడుతున్నారంటే, ప్రేమించిన వాళ్ళ కోసం, నేను నీ ప్రేమ కోసం నేను ఎంతటికైనా తెగించగలను అని ఒక లౌడర్, ఒక బిగ్గర్ స్టేట్మెంట్ అవతల వ్యక్తులకు ఇవ్వడానికి కోసం మాత్రమే వీళ్ళు హత్యలు చేస్తారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా లోతైన విషయం ఇది. అంటే ప్రేమకు సంబంధించి మన బుర్రల్లో, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ సంబంధించి మన బుర్రల్లో సినిమాలు ఎంత పైశాచికత్వాన్ని మన బుర్రలోకి తోచిపెట్టిందనే దానికి ఇవన్నీ క్లాసికల్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి మనం ఇలాంటి సంఘటనలు వింటున్నాం కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. అదొకటి. ఈ హత్యకు చేసే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అదేదో ఏమంటారు, స్పట్ ఆఫ్ సిచ్యువేషన్ లోనో ఫిట్ ఆఫ్ ఎమోషన్స్ లో జరుగుతున్నాయి కాదు. ఇవన్నీ కూడా పగడ్బందీగా ప్లాన్ వేసి వాళ్ళను హత్య చేస్తున్నారు. అంటే ఏంటి అంటే, వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ బుర్ర ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. అంటే ఒక ఎనిమలిస్టిక్ థాట్ లో ఉన్నారు. ఎందుకు వస్తుంది ఆ ఎనిమలిస్టిక్ థాట్? ఎందుకు ఆ ఫస్ట్ ఇన్స్టింక్ట్ మీద ఎందుకు దాన్ని హోల్డ్ చేస్తున్నారంటే, వాళ్ళకి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు. రెండోది, ఎవరైతే ఈ వైలెన్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు, అది పర్సనల్ గా చూసిన వాళ్ళు కావచ్చు, లేదు ఆ ఎన్వైరన్మెంట్ లో ఒక డిస్టర్బెన్స్ ఎన్వైరన్మెంట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు పదే పదే ఇట్లాంటి విజువల్స్ ని, అంటే టీవీ షోలో కానీ లేకుంటే వీడియోలు కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, పదే పదే చూసిన వాళ్ళకి చంపడం ఇట్లా చేయడం అనేది చాలా నార్మల్ గా ఉంటుందని మనం చెప్పచ్చు. ఇవాళ పొద్దునే ఒక ఎన్టీవీ వాళ్ళు చేసిన ఒక వీడియో చూశాను. ఆ అబ్బాయి తల్లి మాట్లాడుతుంది. అబ్బాయి తల్లి ఏమంటున్నది, తన కొడుకు ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లిని చంపినంటే
మంచినే చంపిండ్రు. నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది చంపేయడమే. ఎందుకంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి అటు ఇటు తిరుగుతుంది, ఏమనలేదు. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చి మా అబ్బాయి తోటి వచ్చింది కాబట్టి నేను అబ్బాయితో తన ఇష్టంతో వచ్చింది కానీ నేను ఉండమన్నా. ఉండమనంటే ఈ అమ్మ వచ్చి ఏం చేసింది, అమ్మాయి అమ్మ మా మీద కేసు పెట్టింది. అట్లా పడుతుంది కేసు, మేము తప్పు చేసినామా? కాబట్టి ఆమెను చంపడే రైట్ అంటుంది. అంటే చూడండి వాళ్ళ ఆలోచన ఎంత ఎంత భయంకరంగా ఉంది. అది కూడా చెప్పడం ఎట్లా చేస్తుంది, ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు మామూలు విషయానికి పోలీసు కేసు అయితే జైలుకి వెళ్తే విపరీతమైన ఆందోళనతో ఉంటారు, విపరీతమైన బాధతో ఉంటారు. అట్లాంటిది వాళ్ళు ఇది జరిగి 2-3 రోజులు కాలేదు, వాళ్ళ అమ్మ చాలా కూల్ గా చాలా నవ్వుతూ చెప్తుంది. నాకైతే కరెక్టే అనిపిస్తుందండి. వాళ్ళు చంపడమే కరెక్ట్. ఏముంది, చచ్చిపోతే జైలు తీసుకెళ్ళారు కదా, చంపడైతే మా వాడిని జైలు తీసుకెళ్ళారు కదా. 2 రోజులు కాకుంటే వారం రోజులైనా కాకుంటే 15 రోజులకు బయటకు వస్తారు, అదే ఉంది. సో ఇవన్నీ ఎట్లాంటి వస్తున్నాయి అంటే మన సోషల్ వాల్యూ సిస్టమ్ కానీ మనం ఏం చెయ్యాలనే విషయాల పట్ల కానీ ఒక రాంగ్ థాట్ ప్రాసెస్ అందరు బుర్రల్లో డిపాజిట్ ఉన్నాయి అనే సంగతి మనకు ఈ ఫీడ్బ్యాక్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి సజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే ప్రభుత్వాలు ఈ ప్రేమలకు సంబంధించి ఎన్ని వైలెన్స్ అవుతున్నాయి దేశం లోపల. తెలంగాణ రాష్ట్రం చూసుకోండి, ప్రతిరోజు ఎక్కడో దగ్గర వైలెన్స్ జరుగుతుంది, ప్రేమ పేరు మీద ఆత్మహత్యలు జరుగుతాయి, అటాకులు జరుగుతాయి, ఎలోపింగ్ కేసులు జరుగుతాయి. కానీ ఈ ఎమోషన్స్ ని పిల్లలకి ఎట్లా అర్థం చేయించాలి, మన బుర్రలో వచ్చే ప్రతి ఆలోచన ప్రతి భావనలు అవన్నీ నిజాలు కావు, అవన్నీ సిచ్యువేషనల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనని మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అని ఎక్కువ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు చెయ్యం. గవర్నమెంట్ కు మాలాంటి వాళ్ళు ఎంతో మంది రిక్వెస్ట్ పెట్టి చేసినా సరే ఆ మన కాలేజీలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానివ్వండి, లేదు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేకప్ దిస్ ఇష్యూ. సో దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దట్ ప్రభుత్వాలు అనేవి వీటికి సంబంధించి చాలా ఏమంటారు డిస్టాంట్ ఉంటాయి, చాలా ఇన్సులేషన్ కోటింగ్ చేసుకొని ఉంటాయి. ఇది మనకు సంబంధించి లేని విషయం, ఇది వీటన్నిటి ఎక్కడో దగ్గర జరుగుతాయి తప్ప ఇది ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ గా జరుగుతలేదు కాబట్టి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చాలా ఏమంటారు దున్నపోతు మీద వర్షం పడుతుంది అంటారు కదా, అట్లా ప్రవర్తిస్తారు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కరోనా తర్వాత ఎంత ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అనేది ప్రపంచవ్యాప్తమైన అన్ని ప్రభుత్వాలు దాని మీద డిస్కస్ చేస్తున్నాయి, కొన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ గమ్మత్ ఏంటంటే మన ప్రభుత్వమే చాలా నిర్లజ్జగా ప్రవర్తిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. మొత్తం టోటల్ బడ్జెట్ లో మన అన్ని స్టేట్లకు మన భారతదేశంలో మెంటల్ హెల్త్ కి సంబంధించి కానీ మాక్సిమం 100 నుంచి 200 కోట్లు కూడా డబ్బులు సంపాదించలేదు. దానికి సంబంధించి అవేర్నెస్ గురించి చేయలేదు. ప్రతి రీసెర్చ్ పేపర్ మేమే రీసెర్చ్ 2020లో మేము పేపర్ పబ్లిష్ చేసినాం, ఒక 300-400 రెస్పాన్సెస్ తీసుకొని దాదాపు 30-40% ఆఫ్ ద టీనేజ్ అండ్ అడోలసెంట్ వాళ్ళు దే ఆర్ సఫరింగ్ విత్ ది మేజర్ 3 ఇష్యూస్. 3 మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు సమస్యలతోటి. ఒకటి యాంగ్జైటీ, రెండోది డిప్రెషన్, మూడోది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ మూడింటికి సంబంధించిన సమస్యలు మన రాష్ట్రంలోనే పిల్లలందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ వీటన్ని మనం పట్టించుకోం, కనీసం స్కూళ్ళలో మెంటల్ హెల్త్ సంబంధించి అవేర్నెస్ ఇయ్యం. సో ఇవి ఒక్కరిద్దరు చేస్తే సరిపోదు. ఇది మాలాంటి వాళ్ళు కొంతమంది పోయి కీప్ ఆన్ డూయింగ్ వెబినార్లు చేస్తాము, కాలేజీలో పోయి మెంటల్ హెల్త్ అవేర్నెస్ చేస్తాము, కానీ హౌ మచ్ వీ కెన్ డూ? ఒక పెద్ద వ్యవస్థనే ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పుడు ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని టేకప్ చేసుకొని చెయ్యాలి. చేస్తేనే వీటిని మనం బెటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీనేజర్ ఎక్కడ దొరుకుతారు మనకు? స్కూళ్ళలో దొరుకుతారు, లేదు కాలేజీలో దొరుకుతారు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్ని దొరుకుతారు. బట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ది పాలసీ మేకర్స్ అండ్ ది పొలిటీషియన్స్ ఏంటంటే మనం ప్రతి స్టూడెంట్ యొక్క మెంటల్ హెల్త్ ప్రొఫైల్ సెట్ చేయొచ్చు. ప్రతి స్కూల్ ఇట్ టేక్స్ హార్డ్లీ ½ అవర్ to 1 hour లోపల ఒక మొత్తం ప్రొఫైల్ వచ్చేస్తుంది మనకి. వాడికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అది జెనెటికల్ ఉందా లేదా అనేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ప్రొఫైల్ కూడా మనం చేసి పెట్టచ్చు. మనం వాడి బయోడేటాను, వాడి మార్కులను, ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ స్టేటస్ ని ఎట్లయితే చేస్తామో ఈ హెల్త్ ప్రొఫైల్ కూడా మెంటల్ హెల్త్ మనం అసెస్ చేస్తే ఐడెంటిఫై చేయొచ్చు ఇట్లాంటి సైకోపెథాలజీ ఉన్న వాళ్ళను. మరి ఇమ్మీడియట్ గా స్కూల్లోనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీగా మనం అడ్రస్ చేసే విషయం, ఈజీగా మినిమైజ్ చేయొచ్చు. లెట్ us హోప్ దాట్ మన మాటలు ఎవరైనా విని నిజంగానే వాళ్ళు ఇట్లాంటి ఇనిషియేటివ్ దారి తీసుకుంటే పీపుల్ లైక్ us ఆర్ రెడీ టు హెల్ప్ ది గవర్నమెంట్ ఆల్సో. రైట్ విజయ,
సజయ గారు, వాళ్ళు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాన్ని సాధించడం కోసం ఇలాంటివి చేస్తున్నారు, ఎంతకైనా తెగిస్తున్నారని వాళ్ళు చేసే పనులను బట్టి మనకు అర్థమవుతోంది. మరి ఈ నేపథ్యంలో జైలుకు వెళ్తామనే భయం ఎవరిలో కూడా ఉన్నట్టు కనిపించట్లేదు, ఎందుకు? అంటే దాని గురించి తెలియకపోవటం ఒకటి. ఎవరు చెప్తున్నారండి జైలుకి వెళ్తారనేటటువంటి విషయం? ఎవరు చెప్తున్నారు? చెప్పట్లేదు ఎవరు. ఒక విషయం దీంట్లో కనిపిస్తున్నది ఏంటంటే, మనము హత్య జరిగిన తర్వాత మాట్లాడుతున్నాం, కానీ దానికంటే ముందున్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాము. అంటే ఇప్పుడు టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే టీనేజ్ దాటి మేజర్ అయినటువంటి పిల్లలు, ఒక వాళ్ళలో ఉండేటటువంటి అది ఆకర్షణ కావచ్చు, ప్రేమ కావచ్చు, మనమేం పేర్లు పెట్టవసరం, అది వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు అది అనివార్యం. వయసులో ఉండేటటువంటి పిల్లలు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆకర్షితులవుతారు. దానికి పేదరికం ఉండదు, కులం ఉండదు, రకరకాల విషయాలు ఉంటాయి. వీటిని ఎవరు అడ్రస్ చేస్తున్నారు? మీరు ఎంతసేపటికి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్తారే తప్పించి, కుటుంబాలలో గాని బయట వాళ్ళని ఇది సహజము, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పగలిగినటువంటి వ్యవస్థలు ఉన్నాయా? అసలు ప్రభుత్వం అట్లాంటివి ఎప్పుడన్నా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టినయా? కౌన్సిలింగ్ సెంటర్స్ ఎట్లా ఉంటాయో నేను చెప్తాను. ప్రభుత్వాలు నడిపేటటువంటి భరోసా సెంటర్స్ కావచ్చు, లేకపోతే వేరేవి కావచ్చు. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారండి. 2 కుటుంబాలు, 2 కులాలు, 2 ఆర్థిక స్తోమతలు, ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి దాంట్లో. ఒక స్టేషన్ కి వస్తే, పోలీస్ స్టేషన్ కి వస్తే వాళ్ళ పట్ల పోలీసులు దురుసుగానే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాబట్టి, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళతో వచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా చాలా దురుసుగానే బిహేవ్ చేస్తున్నారు. ఇది మారకుండా మనము పిల్లలు మాత్రమే మారాలని అనొద్దు. ఎందుకనంటే ఒక చులకన, ఈ వయసులో మీకు ప్రేమ ఏంటి, మీకు ఒళ్ళు కొవ్వెక్కిందా, లేకపోతే మదం ఎక్కిందా, చాలా అసహ్యకరమైనటువంటి మాటలతో ఆ చిన్న పిల్లలని వాళ్ళని అవమానిస్తారు. చిన్నపిల్లలు అంటే నేను ఇన్ ద సెన్స్ అంటే చిన్నపిల్లలు ప్రేమించుకోవచ్చా అనే మాట కూడా వాడతారు. ప్రేమించుకుంటారు. ఆ వయసులో పిల్లలకి సహజం శారీరక పరమైనటువంటి హార్మోన్స్ అనేటటువంటివి పని చేస్తాయి. వాటిని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు దాన్ని ఎట్లా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేటటువంటి ఒక వ్యవస్థ అనేది మనకి లేదు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మేము ఏం చెప్పినా పిల్లలు వినాలనుకుంటారు, వాళ్ళ మీద బల ప్రయోగం చేస్తారు. అందుకనే ఆ బల ప్రయోగంతోనే ఈరోజు ఆమె అబ్బాయి తల్లి ఆమె అట్లా చెప్పింది, మా మీద కేసు అంటే మా మీద కేసు పెట్టింది అనే కోపమే వస్తుంది తప్పించి ఆమె ఎందుకు అడిగింది అనేది ఉండదు. అంటే అంత సామరస్యత ఉండదు కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య. సో దీన్ని అడ్రస్ ఎవరు చేయాలి అంటే, మనం ఎంతసేపటికి మీరు చంపితే జైలుకి వెళ్తారు అనేటటువంటిది తెలియదండి వాళ్ళకి. ఆ ఏజ్ లో ఉండే పిల్లలకి మేము ఇది చేస్తే ఈ రకంగా వెళతాము అనే దానికన్నా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి వ్యవహారమే చుట్టూ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు టీవీ తెరిస్తే అదే ఉంటుంది, లేకపోతే ఫోన్ తెరిస్తే అదే ఉంటుంది, బయట మాటలు అట్లానే ఉంటాయి, డైలాగులు అట్లానే ఉంటాయి, సినిమాలు చూస్తే అట్లానే ఉంటుంది. అంటే వాళ్ళు చూసేటటువంటి ప్రపంచం నుంచే నేర్చుకుంటారు. ఆ ప్రపంచం మారకుండా ఈ వ్యవహారం మారదండి. చెప్తున్నాను కదా, మనం ఇంకా ప్రమాదకరమైనటువంటి దాంట్లోకి వెళ్ళబోతున్నాం సొసైటీ. ఇలాంటి ఇది మాత్రం కనీసం తగ్గే దిశగానైనా ప్రభుత్వాలు చర్య తీసుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్స్ లో కూడా కనీసం అవేర్నెస్ దీనికి సంబంధించి తీసుకొస్తే ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి సజయ గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరేందర్ గారు, చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు షేర్ చేసినందుకు. ఇది వాటి మసక బారుతున్న బంధాలు ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.